యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 28 అధ్యాయము 28 వచనము 30 వచనం వరకు చదువుకుందాము. కాబట్టి దేవుని వలన నీ రక్షణ అన్ని జనులకు పంపబడినదని మీరు తెలుసుకుందురుగాక. దానిని విందురు. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన ఎద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, మారనాథ, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. సర్వశక్తుడైన దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన అబద్ధమాడజాలని దేవుడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన వాగ్దానము చేసేటువంటి దేవుడు. ఆయన నిబంధన చేసేటువంటి దేవుడు. స్తోత్రం. అటు దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం సేవించేటువంటి దేవుడు ఏ రాయో రప్పో లేకపోతే చెట్టో ఇది కానే కాదు. మనుషుల చేత తయారు చేయబడిన దేవుడు కాదు మన దేవుడు. ఆయనే మనలో సృజించును. మనము దేవుణ్ణి సృష్టించలేదు. మనము దేవునికి సృష్టికర్తలం కాలేము. ఆయన మన సృష్టికర్త. మనలాంటి కొన్ని కోట్ల మందిని ఈ భూమి మీద ఉన్నటువంటి 750 కోట్ల మంది వరకు ఉన్నటువంటి ఈ ప్రజలను ఆయన పుట్టించాడు. ఒక్క మానవుని ద్వారా ఇంతమందిని పుట్టించాడు. ఒక్క మానవుని ద్వారా ఇంతమందిని ఒక్కరోజే పుట్టించాడని కాదు. మానవ చరిత్ర ఆరంభించబడి 7,000 సంవత్సరాలు అయినప్పటికీ 7,000 అయిందని సైన్స్ ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాలు అయింది అంటున్నారు. కానీ క్రియేషన్ సైంటిస్టులు చెప్తున్నట్టు మాట నో, అది అబద్ధం. ఎర్త్ ఈజ్ యంగ్. ఈ భూమి ముసలిది కాదు, ప్రాచీనమైనది కాదు, యవన కాలంలో ఉంది. అంటే దీనికి ఎక్కువ సంవత్సరాలు ఆయుష్యం లేదు, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి శాస్త్రీయంగా వాళ్ళు చేస్తున్నట్టు పరిశోధనలు బట్టి యంగ్ ఎర్త్ అనేటువంటి థియరీ. దేవుని స్తోత్రం. ఓల్డ్ ఎర్త్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు యంగ్ ఎర్త్ ఈజ్ రైట్ థియరీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా 2 వాట్సాప్ నంబర్లు ఇక్కడ ఉన్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. ఆ నంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. మా స్థానిక సంఘంలో ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రం, శనివారం ఉదయం సాయంత్రం కూడికలు జరుగుతున్నాయి. కనుక ఆ కూడికలకి వేరువేరు దేవుజనులు వస్తారు, వాక్య పరిచయం చేస్తారు, వేరువేరు విషయాల కోసం ప్రార్థన చేస్తాం. కనుక మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము నిన్న ఆలోచించిన విషయాలు ఒక్క మాట, ద పవర్ ఆఫ్ ద వర్డ్. మన నోట్లో నుంచి ఒక్కసారి వెలువడిన మాట వెనక్కి తీసుకోలేము. ఎవరో ఒక వ్యక్తిని ఒక తిట్టు తిట్టాం, లేదా ఏదో మాట్లాడాం, దాన్ని సారీ అని చెప్పినప్పటికీ అవతల వ్యక్తి మనసులో అది ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేని పరిస్థితి. వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పినప్పటికీ కూడా ఆ ముందు వెలువడినప్పుడు అది కలిగించిన ప్రభావం అలాగే మనసులో ఉండిపోద్ది. సంధించినట్టు బాణం కావచ్చు, పలకబడిన మాట కావచ్చు, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. గతించిపోయిన కాలం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీ నాకు కావాలి. ఎవరిస్తారు? అయిపోయింది అది లాస్ట్ ఇయర్. లేదా 2020 ఫిబ్రవరి 13వ తేదీ నో, దొరకదు నీకు. అది ఒక్కసారి పాస్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే కాలము వేగంగా, కాలము పొట్టు వలె గతించిపోతుంది అని రాయబడింది. పొట్టు వలె ఎగిరిపోతుంది. ఎంత త్వరగా పెద్దవాళ్ళు అవుతున్నాం, ఎంత త్వరగా వయసులోకి వచ్చేస్తున్నాం, ఎంత త్వరగా ముసలివాళ్ళం అయిపోతున్నాం, ఎంత త్వరగా చనిపోతున్నాం. మానవుడు చనిపోవడానికి, సమాధిలో చేరడానికి ఆతృత పడుతున్నాడేమో అనిపిస్తుంటుంది. అర్ధాంతరమైన మరణాలు, ఆకస్మికమైన మరణాలు కదా. ఎవరు ఊహించని సమయంలో అతను ఇప్పుడలా చనిపోడండి అని అనుకున్నావు, కానీ చనిపోయాడండి అనుకుంటున్న సందర్భాలు లేవా? ఆయన ఒక 50 సంవత్సరాలు, ఇంకా 30-40 సంవత్సరాలు గ్యారంటీ అండి అనుకున్న వాళ్ళే వాళ్ళ జీవితపు మధ్యాహ్న భాగంలో గతించిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సేవలోకి వచ్చి నేను 30 సంవత్సరాలు అయింది.
ఎంత త్వరగా కాలచక్రం గిరువున తిరిగిందో తెలుసా? నువ్వు కుర్రాడు చేసేదేంటి అని నా యవనాన్ని బట్టి నన్ను తృణీకరించిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు ఎవరు నా యవనాన్ని బట్టి, నేను యవనస్తుడే కాదు, యవనాన్ని బట్టి నన్ను తృణీకరించే అవకాశం లేదు. బాలుణ్ణి తృణీకరించారు, యవనస్తుని తృణీకరించారు, ముసలివాడిని తృణీకరించారు. బాల్యంలో ఉన్నప్పుడు యవన కాలంలోకి వస్తే బాగుండు అనుకుంటారు, యవనలోకి వచ్చినప్పుడు మధ్య వయసులోకి వచ్చినప్పుడు వార్ధక్యంలోకి వస్తే బాగుండు అనుకుంటారు. మనం ఇలా ఎదుగుతూ ఉన్నాం. జీవిత ప్రయాణములో, జీవన గమనంలో, ఏ జీవితపు పరుగు పందెంలో మనం అనుభవాలు సాధించుకుంటున్నాం, అనుభవాలు సంపాదించుకుంటున్నాం. ఇతరులకి పంచుకోవడానికి, వాళ్ళకి కావాల్సింది ఏదైనా మన దగ్గర నుంచి ఇవ్వడానికి మనం సిద్ధపడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఒక్క మాట గురించి ఆలోచించాం. ఒక్క మాట యొక్క 4 ఎఫెక్ట్స్. ఒకే ఒక మాట కాదు, ఒక మాట, దాని ఎఫెక్ట్స్. ద వర్డ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ద వర్డ్ అంటున్నప్పుడు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని కాదు. ఒక్క మాట అంటున్నప్పుడు ఒక్క దేవుని మాట అని కాదు నా మాట యొక్క ఉద్దేశం. మాట దేవుని మాట అయినా, మనిషి మాట అయినా, మనిషి మాట హర్ట్ చేస్తుంది, దేవుని మాట హర్ట్ చేస్తుంది. మనిషి మాట హ్యాపీ చేస్తుంది, దేవుని మాట హ్యాపీ చేస్తుంది. అలాగని దేవుని మాట, మనిషి మాట ఒకటే అని కాదు నా మాట యొక్క ఉద్దేశం. దేవుని మాట మనిషి మాట కన్నా అనేక రెట్లు, ఎన్నో రెట్లు ఎత్తైనది, ఉన్నతమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకి మనిషి మాటకి అసలు పొంతనే లేదు, పోలిక ఉండకపోవచ్చు. కానీ ఒక్క మాట యొక్క ప్రభావం మనం ఆలోచించాం. స్తోత్రం. పౌలు గారు తన అద్దె ఇంట్లో ఉంటూ, రోమాలో ఉంటూ, AD 62లో, క్రీస్తు శకం 62లో తన చేతికి సంకెళ్ళు వేయబడి గృహ నిర్బంధంలో, హౌస్ అరెస్టులో ఉన్నటువంటి సమయంలో తాను యెషయా గ్రంథములో నుంచి తాను పలికినటువంటి మాట, ఒక్క మాట చెప్పినప్పుడు 6-7 గంటలుగా ఉన్నటువంటి కొంతమంది, తనతో ఉన్నవాళ్ళు, తన మాటలు విన్నవాళ్ళు, తనతో తర్కించిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఒక్క మాట పంపించి వేస్తుంది. పరలోకము నుంచి పంపబడిన ఒక్క మాట నిన్ను ఎక్కడికో పంపిస్తుంది. నిన్ను అమెరికాకు పంపించవచ్చు, ఆస్ట్రేలియాకి పంపించవచ్చు, సింగపూర్కి పంపించవచ్చు, నిన్ను ఎక్కడికో పంపించగలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, పౌలు గారి ఒక్క మాట అన్నప్పుడు అది పౌలు గారి మాట కూడా కాదు, యెషయా మాట. యెషయా మాట అంటే యెషయా మాట కూడా కాదు, అది దేవుని మాట. దేవుని మాట యెషయా నోట్లో వచ్చింది. యెషయా నోట్లోంచి వచ్చి వినిపించబడిన అనేక సంవత్సరాల తర్వాత పౌలు ఆ మాటను గుర్తు చేసుకున్నాడు. ఆ మాట యొక్క ప్రభావం, ఆ మాట వెలువడి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం చూడండి. నిలిపి ఉన్న వాళ్ళని నిష్క్రమించేటట్టు చేసినటువంటి దేవుని మాట. రెండోది, ఆ అనాగరికులు మాట్లాడుకుంటున్నారు, అయిపోయాడు వీడు, ఈరోజు వీడు చచ్చిపోయాడు. మన ద్వీపంలో ఉన్నటి పాములు ప్రమాదకరమైన పాములు. అయినా మనం కట్టెపుల్లలు ఏరుకున్నాం, మనకేం కాలేదు. ఎందుకు ఇతన్నే కట్టెపుల్లలు ఏరడానికి పోయి అతను ఇతనే ఉరే ఏరమన్నాడు, అది వేరే విషయం. మనం ఏదో పిలిచాము, వచ్చి వెచ్చబరుచుకోండి బాబని పిలిచాము. ఇతను పోయి పొలాలు తీసుకువచ్చాడు. పొలాలు తీసుకొని రాకుండా అంటే బాగుండేది, తెచ్చాడు కదా, దానివల్ల పాము వచ్చింది. పాము ఇప్పుడు కలిసింది, అతన్ని పట్టుకొని వేలాడుతుంది. ఏంటిది, ఏదో జరగబోతుంది, ఏదో శుభం జరగాల్సింది, ఆ శుభం జరుగుతుంది ఏంటి? పాము కాటుకు గురైనటువంటి ఒక కొత్త వ్యక్తి, ఖైదీల్లో ఒకడు అని అక్కడి న్యూస్ పేపర్స్లోని హెడ్లైన్స్లో కానీ వచ్చిందనుకోండి, అది అంటే అప్పుడేదో న్యూస్ పేపర్ ఉందని కాదు నా మాటలు ఎక్కువ ఉద్దేశం, అదొక పబ్లిక్ టాక్గా మారిందనుకోండి. చూసారా, న్యాయదేవత 300 మందికి, సుమారు 300 మంది అనుకుంటే ఒక వ్యక్తిని వదిలిపెట్టలేదు. మిగతా 299 మంది నీతిమంతులని కాదు. అసలు న్యాయదేవత ఏంటి? న్యాయదేవతకి దీనికి సంబంధం ఏంటి? పౌలు జాడించాడు, అతను సేఫ్గా ఉన్నాడు. జాడించబడింది సేఫ్ కాలేదు, జాడించిన వాడు సేఫ్గా ఉన్నాడు. జాడించడానికి ఐడియా ఇచ్చిన వాడు స్వర్గంలో ఉన్నాడు. ఒక్క మాట, వీళ్ళేదో మాట్లాడుతున్నారు, మాట్లాడితే మాట్లాడిని, నెగిటివ్ కామెంట్స్ మాట్లాడటమే. లోకులు కాకులు, లోకము కోడై కూస్తుంది, వాళ్ళకి ఇదే పని. ఎదుటి వ్యక్తిని గురించి ఎంతసేపటికి చెడుగా మాట్లాడమే కొంతమంది పని. కొంతమంది విశ్వాసులు ఉన్నారు అక్కడక్కడ, వాళ్ళ పాస్టర్ గురించి చెడుగా ఇదొక పని. ఆయన ఏమన్నాడు చూసా, ఆయన ప్రసంగం చూసావా, ఆయన ఈ పాయింట్ అన్నాడు చూసావా, ఇదే పని. నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు.
దీని గురించి ఇద్దరు ఉన్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడద్దు. ఇద్దరు ఉన్నప్పుడు మీ ఇద్దరు గురించే మాట్లాడుకోండి. ఈమెను గురించి ఆమెను గురించి ఈయన గురించి ఆయన గురించి ఈయన మాట్లాడుకోవాలి తప్ప మూడో వ్యక్తిని గురించి మాట్లాడితే సమస్య వస్తుంది. ఈమె ఒకటి చెప్పొచ్చు, ఆమె ఒకటి చెప్పొచ్చు, ఈయన ఒకటి చెప్పొచ్చు. ఎందుకు ఈ తలనొప్పులు? స్తోత్రం, హల్లెలూయా. ఒకరికి విరోధముగా ఒకటి అబద్ధములు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సలహాలు, సూచనలు. ఒక్క మాట, ఇతడు ఒక దేవత. హీ మైట్ బి ఏంజల్. ఏ దేవత? న్యాయ దేవత అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ దేవత ఈయన? పౌలు అనే నరహంతకుడు ఎలాగూ దేవతగా రూపాంతరం పొందాడు? నింగి నుంచి దిగి వచ్చిన దేవతగా ఎలా మారతాడు? నరహంతకుడు అన్నది మీరే, దేవత అన్నది మీరే. మీరు చెప్పిన నరహంతకుడు అనేది నిజం కాదు, మీరు చెప్పిన దేవత అనేది కూడా నిజం కాదు. మరి వాస్తవం ఏంటి? కృపచేత రక్షించబడిన వాడు. హీస్ ఎ సిన్నర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రధాన పాపినైన నేను, ఐఎమ్ ఎ చీఫ్ సిన్నర్. ఐఎమ్ ఎ చీఫ్ సిన్నర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ హోలీ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, అతని మీద గౌరవాన్ని పెంచి, అవునా సచ్ ఎ పర్సన్, అటువంటి వ్యక్తి, విషసర్పం కూడా దాని యొక్క విషాన్ని విరుగుడు చేసిన వ్యక్తి మన ద్వీపానికి వచ్చాడా? లెట్ హిమ్ కమ్ టు మై హౌస్. 3 రోజులు ఉండి ఆతిథ్యం స్వీకరించి తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటో దాన్ని బట్టి మనం ఏదైనా మంచి చెడు చూద్దాం. అలాగైతే ఇక మీదట మన ద్వీపంలో వచ్చే పాముల్ని మనం అలా జాడించవచ్చు అన్నమాట. మన చేతికి చుట్టేటువంటి పాముల్ని ఏం చేయాలి? మన దేహాన్ని కాటు వేసే పాముల్ని ఏం చేయాలంటే కొత్త ఆలోచన పౌలు గారు ఇచ్చినట్టయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే గౌరవాన్ని పెంచింది. ఒక్క మాట, తల్లిదండ్రులు బిడ్డలకి చెప్తాడు, పలానా అంకుల్ మంచోడు, గౌరవం పెరుగుతుంది. అంకుల్తో మీకు ఎందుకు కొట్టితే గౌరవాన్ని తగ్గిస్తుంది. ఒక్క మాట, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్నగారు చెప్పిన ఒక్క మాట నేను గుర్తుపెట్టుకుంటుంటాను. నువ్వు నీకు బ్రతకడం రాదు, నీకు బ్రతకడం చేత కాదు నీకు. అలాగనే ఆయన ఎలా బ్రతకాలో నాకు ఎప్పుడు నేర్పించలేదు. కానీ దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. బ్రతకడం చేత కాదు అని నింద వేశాడు మా నాన్న, కానీ పరలోకపు నాన్న బ్రతికిస్తూ ఉన్నాడు. ఎలా బ్రతకాలో తన వాక్యం ద్వారా నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది, ఒక మాట చేసినటువంటి పని ఒప్పింపజేసింది. పౌలు చెప్పినటువంటి సువార్త మాట, పౌలు యొక్క 6 గంటలు 7 గంటల యొక్క డిస్కషన్ లేదా చర్చ, దాని ఫలితంగా అందరూ నమ్మారని కాదు, కొందరు నమ్మారు, కొందరు బాయ్ అని చెప్పి వెళ్ళారు. వెళ్ళినవాళ్ళు వెళ్ళనివ్వండి. మనవారైతే మనతో ఉంటారు, మనవారు కాదు కనుక మనకు దేవుడు వారిని అనుగ్రహించలేదు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. మనకే అనుగ్రహించి ఉంటే మనతోనే చచ్చినట్టు ఉంటారు, మనల్ని వదిలిపెట్టకుండా ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో చిన్న సంఘాలకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడ్డారు? పెద్ద పెద్ద సంఘాలకే, మెగా చర్చెస్కి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు, కార్పొరేట్ చర్చెస్కి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. అంతవరకే. అక్కడ వీళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు, ఏమి లెక్క చేసేవాళ్ళు లేరు, కానీ అక్కడికే వెళ్తారు. మేము పలాని సంఘ సభ్యులమండి, పలాని సంఘంలో మాకు మెంబర్షిప్ ఉందని గర్వించడంలో ఎటువంటి అర్థం లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం ఆలోచించాల్సి ఒక్క మాట, ఒక్క దేవుని మాట లభించేటువంటి ఒక చిన్న మందిరమైన, చిన్న మందగా కూడుకున్నట్టు స్థలానికైనా మీరు వెళ్ళండి. పెద్ద పెద్ద సంఘాలను బడి అని ఆ సంఘాలకు వెళ్ళి మోసపోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సరే, దేవునికి స్తోత్రం. మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 13 నిమిషాలు మాత్రమే ఉంది కనుక ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 25-30. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్ని జనులకు పంపబడి ఉన్నది, మీరు తెలుసుకుందురు కాక వారు దాన్ని విందులు. పౌలు 2 సంవత్సరం తన అద్దెంటి కాపురం ఉండి తన ఎద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మొదటి భాగంలోనే ఉన్నటి మాట మనకు కావలసిన మాట. సో లిజన్ వెల్. హలో,
వెళ్ళిపోతున్న వారలారా, వెళ్ళిపోవాలనుకుంటున్న వారలారా, నేను చెప్పిన చివరి మాట విన్నవారలారా, యెషయా ప్రవచనం విన్నవారలారా, యెషయా ప్రవచనము గుర్తు చేయబడిన వారలారా, సో లిజన్ వెల్, జాగ్రత్త వినండి. దిస్ వండర్ఫుల్ సాల్వేషన్ గివెన్ బై గాడ్ ఈస్ నౌ బీయింగ్ ప్రెజెంటెడ్ టు నాన్ జూయిష్ నేషన్స్ అండ్ దే విల్ బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్. 28 ఉంది, 29 లేదు ఇక్కడ వచనం. సరే, 30 ఉంది వెంటనే. సరే, 30 వచ్చిన పాల్ లివ్డ్ 2 more years ఇన్ రోమ్ అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే వర్స్ 28 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రిలయబుల్ గ్రీక్ manuscript and it is omitted from almost every modern translation, included Arabic. If included, the word, after hearing this, the Jews left with a heated argument among themselves. అంటే గ్రీకు లేదా మూల ప్రతుల్లోనే కాదు, అరామిక్ మూల ప్రతుల్లో కూడా 29వ వాక్యం లేదట. దాన్ని తీసేశారట మోడర్న్ తర్జుమాల్లో వాటిలో. అది ఒకవేళ అక్కడ కానీ ఉంటే ఇవన్నీ విన్న తర్వాత పౌలు గారితో తీవ్రంగా వాళ్ళు చర్చించారు అనే మాట ఉండే అవకాశం ఉంటుంది అని అక్కడ రాయబడింది. అంటే 29వ వచనం లేదు. సరే, 28 మనకున్నది 31 అనే దాన్ని కూడా 31 అలాగనే ఒక విధంగా చెప్పాలంటే 29 లేదు కాబట్టి అధ్యాయం 30 వచనాలు అనుకోవచ్చు. సరే, వచనాలు ఎన్నున్నా కానీ మన విషయం ఏంటంటే, సో లిజన్ వెల్, దిస్ వండర్ఫుల్, ఈ అద్భుతమైన రక్షణ, దేవుడు అనుగ్రహించినట్టు ఈ రక్షణ యూదులు కానటువంటి యూదేతర జనాంగాల దగ్గరికి వెళ్ళిపోయింది, పంపబడింది. వాళ్ళు దాన్ని నమ్మారు, స్వీకరించారు. మన టైటిల్ అన్యజనులకు ఆశీర్వాదాలు. అన్యజనులకు ఏం ఆశీర్వాదాలు వచ్చాయి? ఆత్మీయులకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయనను యూదుని యొక్క గొప్పతనం ఏంటి అని పౌలు ప్రశ్నించాడు. యూదునికి ఏమైనా గొప్పతనం ఉందా? అంతా ఒకటేనండి, యూదునికి ఏం గొప్పతనం లేదనుకుంటుంటే పౌలు గారు దానికి ఒప్పుకోలేదు. యూదులకు గొప్పతనం ఉందన్నాడు. తాను యూదుడు కాబట్టి తాను యూదులకు గొప్పతనం ఉందని చెప్పలేదు. చదువుదాం. అట్లయితే 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయము. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? ఏంటండి, ఉందా లేదా? సున్నతి వలన ప్రయోజనం ఏంటి? సున్నతి వాళ్ళకు ఉందిగా, అన్యజనులకు సున్నతి లేదుగా. ప్రతి విషయమునందు అధికమే. ఏమండి, ఏం లేదనుకుంటారేమో, అన్నీ ప్రతి విషయమునందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. రక్షణ యూదుల్లోంచి వస్తుందని యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పాడు. ఇక్కడ రాయబడిన మాటలు దేవోక్తులు. మొదటిది, ఫస్ట్ విషయం, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఈ యూదుల యొక్క గొప్పతనము అని ఆలోచిస్తే దాని గురించి మీకు అర్థం కావడానికి 2 వాక్యాలు చదువుతాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనారాధనలను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రతి జనాంగానికి ఏదో గొప్పతనం ఉంటుంది. దేని గొప్పతనం దాంది. గొప్పతనాన్ని గురించి చెప్పినప్పుడు మిగతావి గొప్పవి కాదని చెప్పి వాళ్ళని అవమానపరచడం కాదు. పౌలు అలా చేయడం లేదు. యూదులకు ఉన్నట్టు గొప్పతనం. సరే, ఇప్పుడు యూదులకు ఉన్నది యూదేతరులకు వెళ్ళిపోయింది. యూదులు అనుభవించాల్సింది యూదులు అనుభవించలేదు. సరే, ఇక్కడ ఏమంది? గాడ్స్ హీలింగ్. ఒక తర్జుమాలో నేను వాడుక భాషలో అనుకుంటాను, కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అని కాదు, ఈ రక్షణ సందేశము, ద మెసేజ్ ఆఫ్ ది సాల్వేషన్ హ్యాస్ బీన్ సెంట్ టు నాన్ జూయిష్ నేషన్స్ అని రాయబడింది. సరే, దేవునికి స్తోత్రం. అన్యజనులకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి? నెంబర్ 1, రక్షణ కలిగింది. అన్యజనులు రక్షించబడ్డారు. అన్యజనుల ప్రవేశం గురించి రోమాపత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో గమనిస్తే, నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక మాట, నేను మిమ్మల్ని అడుగుంది ఏమనగా, అనగా యూదులు ఇశ్రాయేలులు పడిపోనట్లుగా తొట్టిలిరా. హలో సార్, అలా అనొద్దండి, చాలా తప్పండి. వారికి రోషము పుట్టించుటకై తొట్టుపాటు వలన అన్యజనులకు ఏం కలిగిందంట? రక్షణ కలిగింది.
అన్ని జనులకి వారి యొక్క మత విధానాల వలన రక్షణ కలిగిందని పౌలు చెప్పడం లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. అన్ని జనులకి ఒక మతం ఉంటుంది, మతం రక్షిస్తుంది, ప్రతి మతంలో ఏదో రక్షణ విధానం ఉందని పౌలు చెప్పడం లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క తొట్టుపాటు వలన, వాళ్ళు పడ్డం వలన, వాళ్ళు తూలిపడ్డం వలన, దానివల్ల ఏం జరిగింది అంటే, ఏం జరిగింది? వాళ్ళు రక్షణ పొందారు. అన్ని జనులు రక్షణ పొందారు. అన్ని జనులు దేవుని ప్రణాళికలో భాగమయ్యారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అన్ని జనుల గురించి ఎక్కువగా రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రార్థనలో సుమారు 15 సార్లకు పైన ఆయన లోకము 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 అన్నాడు. రెండో విషయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. మీ దగ్గర నుంచి ఓ ఇశ్రాయేలు ప్రజలారా మీ దగ్గర నుంచి తీసివేయబడి తొలగించబడి రిమూవ్ అయ్యి దాని ఫలమిచ్చు అన్ని జనులకు ఇవ్వబడని మీతో ఎవరికి ఇవ్వబడుతుంది? అది రాజ్యం ఎవరికి ఇవ్వబడుతుంది? ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహిస్తావా అని అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ఆరోహణకు ముందు వాళ్ళు అడిగారు. సరే, దాని సమాధానం గురించి మనం ఆలోచించడం లేదు. ఒకటి, అన్యజనులకు కలిగిన ఆశీర్వాదం ఇశ్రాయేలు యొక్క తొట్టుబాటు వల్ల వాళ్ళకి రక్షణ కలిగింది. ఇశ్రాయేలు ఫలించలేకపోవడాన్ని బట్టి రాజ్యము వాళ్ళ దగ్గర నుంచి పెరిగివేయబడి తీసివేయబడి అన్ని జనులకు ఇవ్వబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. రోమా 9:25. ఆ ప్రకారము yes నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు నా ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టబడదు. పేరు పెట్టుదును. చాలండి. నా ప్రజలు కానివారు ఎవరు? దేవుని ప్రజలు కానివారు ఎవరు? అన్యజనులు. పైన రాయబడింది 23-24లో, అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల. అన్యజనులుగా ఉన్న మనల్ని పిలిచాడండి. ఓ రోమియులారా మిమ్మల్ని పిలిచాడండి అని చెప్తున్నాడు. తన మహిమైశ్వర్యము కనపరచు వల్లని ఉన్ననేమి, నా ప్రజలు కాని వారికి నా ప్రజలు. ఫరో ప్రజలను ఉద్దేశించి దేవుడు ఫరో ప్రజలను విడిపించండి, నీ ప్రజలను విడిపించుమని అని కాదు, నా ప్రజలను విడిపించుమని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. నా ప్రజలు. నీ దగ్గర 430 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నీ వాళ్ళు కాదు, నా వాళ్ళు. ఈ లోకంలో మనము ఉండొచ్చు ఎన్నో సంవత్సరాలు, కానీ ఈ లోకస్తులం కాదు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచిస్తున్నట్టు మాట, ప్రియురాలు కాని దాన్ని, ప్రియమైనది కాని దాన్ని. ప్రియురాలు అంటే ఒక స్త్రీని ఉద్దేశించి కాదు, ఒక జనాంగాన్ని ఉద్దేశించి, అన్ని జనులు మొత్తాన్ని ఉద్దేశించి. అన్ని జనులు ఒక స్త్రీ అయితే ఆ స్త్రీ ప్రియురాలు కాదు, కానీ ఇప్పుడు ఏమైంది? ప్రియమైనది అయింది, ఇష్టమైన వ్యక్తి అయింది, ప్రియురాలు అన్న స్థితికి వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు ఒక కొత్త పేరు కలిగింది. న్యూ నేమ్, న్యూ ఐడెంటిటీ. దేవుని పిల్లలగుటకు మనకు అధికారము అనుగ్రహించబడింది. దేవుని పిల్లలు అవ్వాలని ఆశపడ్డాం, కానీ విశ్వసించడం ద్వారా దేవుని పిల్లలమయ్యాం. అధికారం మనకు దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. వారి తొట్టుపాటు 12వ వచనం. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము. లోకమునకు ఐశ్వర్యం అనగా లోకం అంటే లోకమంతటికని కాదు. అంటే వారు కూడా లోకములో ఉన్నారు కదా, వారి ఐశ్వర్యమా? కాదు. వారి తొట్టుపాటు అన్ని జనులకు రక్షణ కలుగు చేసింది. అన్ని జనులకి తెచ్చిన మరొక ఆశీర్వాదం ఏంటంటే, లోకములో ఉన్న అన్ని జనులకి, లోకస్తులుగా ఎంచబడుతున్న అన్ని జనులకి ఐశ్వర్యము. వారి క్షీణదశ, ఇశ్రాయేలులు మిక్కిలి హీనదశకు వచ్చిరి అని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. వారి హీనదశ లేదా క్షీణదశ, క్షీణించిపోయిన దశ, ఆ స్థితి అన్ని జనులకు ఐశ్వర్యము. చూడండి, అన్ని జనులకు ఐశ్వర్యం, 2 విధాలైన ఐశ్వర్యం. ఒకటి తొట్టుపాటు ఐశ్వర్యం, రెండవది క్షీణదశ ఐశ్వర్యం. అయిన వాడి పరిపూర్ణత ఎంత ఎక్కువ అయినటువంటి ఐశ్వర్యకరమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, అన్ని జనులకు కలిగినటువంటి 4 విధాలైన దీవెనలు. వారికి రక్షణ కలిగింది, రాజ్యం కలిగింది, వారికి కొత్త పేరు కలిగింది, అంతేకాకుండా వారికి ఐశ్వర్యం, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కలిగింది. కాబట్టి ఆశీర్వాదాల్లో నిలిచి ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా.
సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.